హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదండి. సో ఇంటి కన్స్ట్రక్షన్ జర్నీలో జరుగుతున్న ప్రతి స్టెప్ని, వాటికి ఎంత కాస్ట్ అవుతుంది అనే విషయాన్ని నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే, మా ఇంట్లో టైల్స్ వర్క్ ఎలా చేశారు, ఏ మెటీరియల్స్ ఏ కంపెనీవి యూజ్ చేశాము, వాటి కాస్ట్ ఎంత అయింది, వర్కర్స్కి ఛార్జ్ ఎంత తీసుకున్నారు, ఎన్ని డేస్ పట్టింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళకి, లేకపోతే ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఇందిరమ్మ ఇల్లు సెకండ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో మేము ఫ్లోరింగ్కి టైల్స్ తీసుకున్నామండి. ఎందుకంటే మార్బుల్, గ్రానైట్ రెండు కూడా కొంచెం కాస్ట్లీవి. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మనకు టైల్సే. లుకింగ్ వైజ్ బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా మినిమంలో అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టైల్స్ తీసుకోవడానికి ఒక 3-4 షాప్స్ అయితే తిరిగామండి, కాస్ట్ కంపారిజన్ కోసం. సో అక్కడ నాకు వచ్చిన కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి టైల్స్ అనేవి 3 టైప్స్గా ఉంటాయండి. గ్లాస్ టైల్స్, పాలిష్డ్ టైల్స్, మ్యాట్ టైల్స్. పాలిష్ టైల్స్ని ఎక్కువగా యూజ్ చేయరండి, బికాస్ ఇవి కొన్ని డేస్కి అంత షైనీగా ఉండవు కాబట్టి ఎక్కువగా మనము ఇండ్లలో గ్లాస్ టైల్స్ని యూజ్ చేస్తాము. మ్యాట్ వచ్చేసి బాల్కనీలలో లేదా పార్కింగ్ టైంలో యూజ్ చేయడానికి అయితే మ్యాట్ టైల్స్ని యూజ్ చేస్తారు. మళ్ళీ వీటిలో సింగిల్, డబల్ లేయర్ 2 టైప్స్గా ఉంటాయి. మనం ఇళ్ళలో యూజ్ చేసేవి ఏంటి అంటే సింగిల్ లేయర్వే. డబల్ లేయర్వి వచ్చి కమర్షియల్ పర్పస్గా, అంటే మాల్స్లలో, బ్యాంక్స్, షాప్స్లలో ఎక్కువగా జనం తిరిగే దగ్గర ఇవైతే యూజ్ చేస్తారు. వీటన్నిటికీ ఒకదాంతో ఒకటి కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎంత ఉంటుంది అని అంటే ఫీట్ని బట్టి మారుతూ ఉంటుంది అండ్ వాటి సైజెస్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. సో మరి మేము ఏం తీసుకున్నామంటే గ్లాస్ టైల్సే తీసుకున్నామండి. సో అది కూడా జాన్సన్ కంపెనీవి తీసుకున్నాము, ఎందుకంటే అవి బ్రాండెడ్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మేస్త్రి టోటల్గా మన రూమ్ సైజ్ ఎంత, కట్ వాల్స్ కూడా కౌంట్ చేస్తారు, వాష్రూమ్ సైజు, కిచెన్ సైజ్ మెజర్ చేసి విడివిడిగా మనకు ఎస్ఎఫ్టీలలో చెప్తారండి. వీటిని మనం టైల్స్ షాప్లో చెప్తే అప్పుడు వాళ్ళు మనకి ఎన్ని బాక్సులు పడతాయి అనేది క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తారు. ఎప్పుడైనా కొంచెం ఎక్కువగానే చెప్తారండి మేస్త్రీలు, ఎందుకంటే ట్రావెలింగ్లో వాళ్ళు కట్ చేస్తున్నప్పుడు కొన్ని టైల్స్ పగిలిపోతూ ఉంటాయి కాబట్టి దాన్ని పేస్ట్ చేసుకొని అయితే మనకు ఎక్స్ట్రా చెప్తారు. ఫ్లోరింగ్కి మేము 2x2 టైల్స్ తీసుకున్నామండి. ఎందుకు అంటే మాది ఇందిరమ్మ ఇల్లు, 592 ఎస్ఎఫ్టీ, చాలా తక్కువ లెంత్ విడ్త్లో ఉన్న రూమ్స్ కదా అని. బట్ మేము వేపించాక అనుకున్నాము 2x4 అయితే బాగుండేదని, ఎక్కువ కట్టింగ్స్ అనేవి పడకపోవు కదా అని అనిపించింది. మా ఫ్లోరింగ్ అయితే వచ్చి 576 ఎస్ఎఫ్టీ. సో షాప్ వాళ్ళు మాకు 36 బాక్సులు సరిపోతాయి అన్నారు. ఒక బాక్స్లో 2x2 అయితే 4 వస్తాయండి, అదే 2x4 అయితే 2 వస్తాయి. ఒక్క బాక్స్ మాకు ఇది 720 రూపాయలు పడింది. పర్ ఫీట్కి అయితేనేమో 45 రూపాయలు పడింది. టోటల్గా మాకు ఫ్లోరింగ్కి 25,920 రూపాయల కాస్ట్ అయితే అయిందండి. లోపల వాష్రూమ్ వాల్ టైల్స్ వచ్చి మేము 2x4 సైజ్ తీసుకున్నామండి. అది 5 ఫీట్ వరకు వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా స్లాబ్ లెవెల్ వరకు వేయచ్చు. మేము కంప్లీట్గా వేసుకున్నాము. టోటల్ మాది 144 ఎస్ఎఫ్టీ అండి. 9 బాక్సులు అయితే సరిపోయినాయి. ఒక్క బాక్స్కి 928 రూపాయలు పడిందండి. కాస్ట్ వచ్చి అంటే పర్ ఫీట్కి 58 రూపాయలు పడింది. టోటల్గా మనకు 8,352 రూపాయలు వాష్రూమ్ వాల్కి అయితే అయ్యిందండి. వాష్రూమ్లో ఫ్లోరింగ్కి మ్యాట్ టైల్స్ 2x2 సైజ్ తీసుకున్నామండి. మా ఫ్లోరింగ్ వచ్చి 32 ఎస్ఎఫ్టీ. సో మేము 2 బాక్సెస్ అయితే తీసుకున్నాము. ఒక్క బాక్స్కి 720 రూపాయలు పడింది. పర్ ఫీట్ చొప్పున చెప్పాలంటే 45 రూపాయలండి. టోటల్గా మాకు 1,440 రూపాయలు అయితే అయ్యింది. ఇకపోతే కిచెన్ వాల్ టైల్స్, ఇవి మేము 2x4 సైజే తీసుకున్నాము. ఇవి మేము గ్రానైట్కి సూట్ అయ్యేలాగా బ్లాకే తీసుకున్నామండి. టోటల్ మాది 48 ఫీట్స్. కిచెన్ వాల్ వచ్చి 3 బాక్సులు పడతాయి అన్నారు. సో మేము అలాగే తీసుకున్నాము. ఒక్క బాక్స్కి 928 రూపాయలు పడింది. పర్ ఫీట్కి అయితే 58 రూపాయలు పడిందండి. టోటల్గా 2,784 రూపాయలు అయితే అయ్యింది. సో ఇక్కడి వరకు మేము టైల్స్కి పెట్టిన ఖర్చు వచ్చి 38,496 రూపాయలండి. టైల్స్ వేసేటప్పుడు మనం కొన్ని మెటీరియల్స్ కూడా యూజ్ చేస్తామండి. వాటి డీటెయిల్స్, మేస్త్రి ఖర్చు, ఇంకా కొన్ని వివరాలు నేను సెకండ్ పార్ట్లో చెప్తాను, ఎందుకంటే ఇది ఎక్కువ లెంత్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ.